ఇక ఇదైతే కేసీఆర్ కేటీఆర్ని ఎందుకు జైల్లో వేయాలని ధర్మపీర్ అరవింద్ అన్నారో ఈ మూడో పేపర్లో ప్రచురించారు. దాన్ని లోపలికి వెళ్ళాక దాని గురించి విపులంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక అప్పన్న సేవలో కింగ్ కోహ్లీ విశాఖ విజయం తర్వాత దైవ సన్నిధిలో ఆయన ఉన్నారు. ఆలయంలో కోహ్లీని చూసి ఎగిరి గంతేశారు ఫ్యాన్స్. మనకు తెలుసు విరాట్ కోహ్లీ మరి తన బ్యాట్తో మరి పని చెప్తాడు. అవసరమైతే తను ఎవరన్నా స్లెడ్జింగ్ చేస్తే తన నోటితో కూడా పని చెప్పగలడు. చాలా తక్కువగా ఉంటారు కదా, ఎందుకంటే నోటితో పని చెప్పి బ్యాట్తో పని చెప్పలేని వాళ్ళు ఉంటారు, బ్యాట్తో పని చెప్తే మాట్లాడలేని వాళ్ళు ఉంటారు, మనకు తెలుసు. కానీ బ్యాట్తో నోటితో రెండిటికితో కూడా పని చెప్పగల సమర్థుడు. తను ముందు ఎవరిని ఏమనడు. తనను గన ఒక్కసారి ఏమన్నా అన్నారన్నా, భారతదేశానికి ఏమన్నా తన చుట్టుపక్కన తన స్నేహితులను కానీ క్రికెట్ గ్రౌండ్లో దిగాక ఆ 11 మందిలో ఏమన్నా అంటే మరి ఈయన మనకి తెలుసు ఆయన హావభావాలు ఎలా ఉంటాయో. మరి ఆస్ట్రేలియా లాంటి టీములు లాంటి సైతం ఇంగ్లాండ్ లాంటి టీములు స్లెడ్జింగ్ చేస్తూ భారతీయులను ఏడిపించే సమయంలో కూడా ఆయన తగ్గేదే లేదంటూ వాళ్ళకి కౌంటర్ ఇస్తూ మరి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. మాటలతో కూడా హావభావాలతో కూడా ఒక రకంగా ఎందుకురా మేము స్లెడ్జింగ్ చేశాం, ఎందుకురా ఈ కోహ్లీ ఉండగా మేము భారతీయులను కెలికామని ఎంతోమంది ఆస్ట్రేలియన్లు మరి బాధపడిన రోజులు కూడా ఉన్నాయంటే అదేం పెద్ద అతిశయోక్తి కాదు. అదే సమయంలో మరి బ్యాటింగ్లో ఏమన్నా తగ్గుతాడా అంటే చేసింగ్ టైంలో ఒక్కసారి కోహ్లీ వచ్చాడు అంటే ఆపోజిట్లో గుండెల్లో దడ మొదలవుతుంది. ఎందుకంటే ఆయనపై ఒత్తిడి పెరిగే కొద్దీ ఒత్తిడిని తీసుకుని ఇంకా రన్ మెషిన్ లాగా రన్స్ బాదుతూనే ఉంటాడు విరాట్ కోహ్లీ. ఆయన మరి మొన్న విశాఖలో మనం గెలుపొందాం. ఆ విశాఖలో మ్యాచ్తో మనం యొక్క సిరీస్ని కూడా సౌత్ ఆఫ్రికా మీద గెలుపొందిన తర్వాత ఆయన మరి సింహాద్రి అప్పన్న సేవలో కింగ్ కోహ్లీ ఉన్నాడు. విశాఖ విజయం తర్వాత దైవ సన్నిధిలో ఆయన ఉన్నారు. వేదిక జరిగిన వన్డే సిరీస్లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. మైదానంలో పరుగుల వరద పారించిన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సిరీస్ విజయం తర్వాత ఆధ్యాత్మిక బాట పట్టారు. ఆదివారం ఉదయం టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్తో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాద్రి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఎంతో ఇది మనం ఆనందించదగ్గ విషయం. ఇక ఫ్యూచర్ సిటీ వైపే దేశం చూపు, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 8-9 తేదీల్లో ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా మరి భారతదేశం ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. మరి తెలంగాణ సర్కార్ ఏదైతే ఉందో మన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మరి ఇది ముందుకు సాగుతుంది. ఈరోజు 100% ఈ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో సక్సెస్ అవ్వాలని మనసా వాచ కర్మేణ కోరుకుందాం. ఏఎన్ఎన్ న్యూస్ నుంచి కూడా ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాం. ఇక నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సదస్సుకు అంతర్జాతీయ జాతీయ దిగ్గజాలు విచ్చేస్తున్నారు. దావోస్